అభివాదాలు 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 అభివాదాలు. నా పేరు సుకన్య అండి. నేను డిండిమవర్మ గారి కూతుర్నండి. మిమ్మల్ని ఒక్కసారి చూసి వెళ్దామని వచ్చానండి. ఓహో, డిండిమ వర్మ గారి కుమార్తెవా నీవు? అబ్బా, మీరు ఊపిరి పీలుస్తుంటే ఉప్పొంగే మీకుంటే సింహద్వారంలో ఉందండి. మీ దండలు దండయాత్రకు సాగి వీరుల్లా ఉన్నాయండి. యాండి యాండి, మీరు చాలా అందంగా ఉన్నారండి. నువ్వు చాలా అందంగానే ఉన్నావు. నిజంగానా? మరి ఆ యువరాజు వినోదుడు నే అందంగా లేనంటాడే. అందాన్ని, ఆడదాని ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేని పాపం అమాయకుడై ఉంటాడు. ఏమో, ప్రేమించమని ఎంత ప్రాధాయపడ్డా ససేమిరా అంటాడు. అతడే కాదు, ఎవ్వరూ నన్ను ప్రేమించడం లేదు. ప్రేమించి అమ్మ చచ్చిపోయింది. రాజకీయాల్లో పడి మా నాన్న ప్రేమించడే మర్చిపోయాడు. నన్ను ఎవ్వరూ ప్రేమించకపోతే నేను అలాగుండి బ్రతికేది. పాపం, నిన్ను చూస్తుంటే నాకు జాలి వేస్తుంది. అయితే మీరు నన్ను ప్రేమిస్తారా? ఓ, ఈ సృష్టిలో ప్రతి వ్యక్తిని ప్రేమిస్తాను. నాన్నగారు, ఈ పరదేశి ఆనాడు కన్నతీర్థంలో మధుమతి దేవిని అపహరించి మాతో పోరాటానికి సిద్ధపడ్డాడు. ఎవడండి వాడు? మన పాలిట పానకంలో పుడకలా పులి మీద పుట్రలా వచ్చుపడ్డాడు. నా ఊహే సరి అయితే అతను పెద్దరాణి కొడుకై ఉండాలి. పెద్దరాని కొడుక అంటే విక్రముడే? అవును. ఆ వర్చస్సు, తేజస్సు, ఆ పోలికలు చూస్తుంటే అచ్చంగా మహారాజు గారి ప్రతిరూపంలో అనిపిస్తున్నాడు. అంతేకాదు, మహారాజు గారితో మాట్లాడుతున్నప్పుడు అతని కళ్ళల్లో కనిపించిన భక్తి భావం నా అనుమానాన్ని మరింత ధృవపరుస్తుంది. ఎందుకైనా మంచిది, ఆ పరదేశిని ఒక కంట కనిపెట్టి వెంటనే పరలోకం పంపించాలి. రాజకీయ దురంధరులు, అపర యుగంధరులు ఏదైనా ఎత్తువేయండి. జరిగిన సంఘటనపై మీ అభిప్రాయాలు చెప్పండి. మా మీద హత్యా ప్రయత్నం ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఏముంది మహాప్రభు, ఏ దేశ చరిత్ర చూచినా రక్తపాతాలు, మారణ హోమాలు కాంతా కనకాల కోసమే జరిగాయి, జరుగుతున్నాయి. ఏమంటారు మహామంత్రి? అవును, జరుగుతున్నాయి. కానీ రక్త సంబంధాన్ని తెంచుకుని రాజ్యం కోసం ఇంత కిరాతకానికి పూనుకోవడం మేమెక్కడా చూడలేదు. రక్త సంబంధమా అంటే మీ అనుమానం? అనుమానం కాదు బావగారు, యథార్థమే. ఈ హత్యా ప్రయత్నానికి పెద్దరాణి కొడుకు విక్రమసేనుడికి ఏదన్నా సంబంధం ఉందేమో అని. మహామంత్రి, క్షమించండి, కన్న తండ్రినే చంపుకునే కిరాతకుడు ఉంటాడు. అక్కడే ఉంది రాజకీయం. తన తల్లిని అనుమానించి అవమానించాడన్న కక్షతో ప్రతీకారం తీర్చుకోదలుచుకున్నాడు, ప్రయత్నించాడన్న అభిప్రాయం. చార్వాక, అభిప్రాయాలు కాదు, ఆధారాలతో రుజువు చేయండి. హంతకుణ్ణి పట్టి తీసుకురండి. తనయుడైనా తండ్రి అయినా ఎవడైనా సరే శిక్షిస్తాం. వెళ్ళండి. మహారాజా, ఏమిటి? ఆ ముళ్ళు తాకండి, అవి విషలిప్తములన్న అనుమానం. విషలిప్తమా? అవును మహారాజా. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ భగవంతుడు కరుణామయుడు, మంచి వాళ్ళకెప్పుడూ మేలు చేస్తూనే ఉంటాడు. ఆ దైవాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడూ విజయమే, దిగ్విజయమే. చిరంజీవి, దైవమే నీ రూపంలో వచ్చి మమ్మల్ని కాపాడుతున్నాడు. చిన్నవాడివైనా నీకు మహారాజా, అంత మాట అనకండి. నేను మీకు బిడ్డలాంటి వాడిని. మహారాజా, మీరు ఆగ్రహించకపోతే మిమ్మల్ని ఒక్క మాట అడగాలని. అడుగు నాయనా, అడుగు. మా దగ్గర నీకు అరమరకేం ఉంది? మహారాజా, పెద్దరాణి గారి విషయం. పరదేశి, ఆ విషయం మాత్రం మా ముందు ప్రస్తావించకు. ఆ కులట. క్షమించండి మహారాజా, ఆమె మాకు కన్న తల్లి వంటి. ప్రజలను వారు కన్నబిడ్డల్లా చూచేవారని. సుగుణవతి, శీలవతి అయిన ఆ ఇల్లాలని మీరు అనుమానించి తప్పించారని ప్రజలు మిమ్మల్ని దూషిస్తూ ఉంటే విని సహించలేదు. అవును నాయన, ప్రజలే కాదు,
మేము కూడా దౌర్భాగ్యురాల్ని అలాగే నమ్మాం, ఆరాధించాం. కానీ కానీ మహారాజా, అది గిట్టని వాళ్ళు పుట్టించిన అపాదు కాకూడదా? చెప్పుడు మాటలు విని తప్పుడు శిక్షలు విధించేటంత వివేకహీనులం కాదు నాయన. మేం కళ్ళారా చూసిన తర్వాత ఆ నిర్ణయానికి వచ్చాం. కళ్ళారా చూచారా? కళ్ళారా చూచారా? ఇక చాలు నాయన, మారిపోయిన గాయాన్ని మళ్ళా రేపకు. వెళ్ళి విశ్రాంతి తీసుకో. కళ్ళారా చూచారా? కళ్ళు మూసినా కనుక్కున్నారే. మీకేమైనా దివ్య దృష్టి ఉందా? దివ్య దృష్టి ఉంది, ఈ సమస్యలే ఉంది. సమస్యలా? ఏమిటవి? ఏమీ లేదు. ప్రేమికుల మధ్య రహస్యాలు ఉండకూడదంటారు, మరి మీరేమో. లేదు మధు, అవంతిపుర మహారాణి వినతాదేవి పేరు విన్నావు? అటువంటి మహాసాధ్యం మహారాజు ఎందుకు అనుమానించారు? అనుమానించడం పురుషుల జన్మ హక్కు. మహారాజు మగవాడేగా. అది కాదు మధు, మహారాణి చేసిన తప్పు తాను కళ్ళారా చూచానంటాడు మహారాజు. ఒక్కొక్కప్పుడు మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. తాడును చూసి పావు అనుకునే సంఘటనలు కూడా లేకపోలేదు. అయినా ఈ విషయాలన్నీ మీకెందుకు? తల్లి విషయం తనయుడు కాకపోతే ఇంకెవరికి కావాలి? అంటే నువ్వు మా అత్త కొడుకు విక్రముడివా? అవును. ఈ రహస్యం ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు? ఇంకా సమయం రాలేదు మధు. ఎలాగైనా సరే నా తల్లి నిర్దోషం నిరూపించాలి. అందుకు మార్గం చెప్పు మధు. విచారించకు బావా. ధర్మానికి నిజానికి ఎప్పటికైనా విజయం తప్పదు. ఇద్దరం కలిసి ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. ఆ మహా ఇల్లాలిపై వచ్చిన అపనిందను తొలగిద్దాం. మధు, అది నువ్వు అనుకున్నంత తీరిక కాదు. ఎందుకు కాదు బావా? స్త్రీ పురుషుడు ఏకమైతే లోకంలో సాధించలేనిదంటూ లేదు. అందులో నీ వంటి మహావీరునికి, సాహసవంతునికి కానిది రానిది ఏముంది బావా? మధు, బావా, మధు. మధు, రేపు కలుసుకుందాం. పరదేశి, మధుమతి మాకు కాబోయే సతి అని తెలిసి కూడా ఇంత క్రమంగా ప్రవర్తిస్తావా? అంతఃపుర ద్రోహం, రాజద్రోహం చేస్తావా? నిన్నేం చేస్తానో చూడు. రాజా, ఆ మహారాజు అడ్డుగా వచ్చి నిలిచినా సరే నిన్ను వదలను. ఈ క్షణమే నిన్ను కత్తికొక్క కండగా నరికి నా కసి తీర్చుకుంటాను. తీగత్తి. క్షమించండి యువరాజా, మీరు నాకు సోదరుని వంటివారు. మీ మీద నేను కత్తి దుయ్యలేదు. దుయ్యవలసిందే. ఎందుకంటావా? మధుమతిని నేను ప్రేమించాను, నువ్వు ప్రేమించావు. రెండు కత్తులు ఒక వరలో ఇమ్మడం. మన ఇద్దరిలో ఎవరో ఒకరు చావవలసిందే. పౌరుషం ఉంటే కత్తి కలుపు. యువరాజా, ఆవేశంలో మీ తండ్రికి గాని, సాటి తల్లికి గాని, తమ్మునికి గాని ఎట్టి అత్యాచారము చేయకూడదు. పిరికి పంత కాచుకో. యువరాజు, నేను పిరికివాణ్ణి, ఇప్పుడేమంటారు? యువరాజు, మీరు చిన్నవాళ్ళు, మీ వల్ల ఏమీ కాదు. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. వినోద్, కేవలం ఆవేశమే కాదు, అనుభవం కూడా కావాలి. ఎందుకు వృథాగా శ్రమ పడతావు? కింద పడతావు. వెళ్ళు వెళ్ళు.
తమ్ముడు యువరాజా యువరాజా తమ్ముడు యువరాజా తమ్ముడు యువరాజా తమ్ముడు ఈ హంతకుని బంధించండి. హంతకుడా? నేనా? అది న్యాయస్థానంలో తేలుతుంది. న్యాయస్థానానికి నేనే వస్తాను. పదండి. యువరాజా యువరాజా మధుమతి దేవి, మధుమతి దేవి, మహారాజా మహారాజా, ఏమిటి? వసంతవనంలో యువరాజా వారు ఏం జరిగింది? యువరాజా వారికి హత్య చేయబడ్డా. ఇప్పుడే 100 ఏళ్ళు నిండాయా నాయన? భగవంతుడా, ఎందుకు నాకే శిక్ష విధించావు? ఒక్కగానొక్క బిడ్డని దూరం చేసావు నాయన. వినోదా బాబు, సరిత, ఎందుకు ఏడుస్తావు? ఊరుకు. ఎంత ఏడ్చినా పోయిన పుత్రుడు తిరిగి రాడు. చేజారిన అదృష్టాన్ని తలుచుకొని చింతించి లేదు సరిత. చెల్లి, అన్నయ్య, విచారించకు. నీకింత గర్భశోకం కలిగించిన వారందరినీ హతమారుస్తాను. వినోదని ఆత్మకు శాంతి చేకూరుస్తాను. క్షమించండి అమ్మా, మేమంతా ఉండి కూడా యువరాజును కాపాడుకోలేకపోయినాం. అవును, ఆ ద్రోహిని ఉరి తీస్తే గాని యువరాజా వారి ఆత్మకు శాంతి లభించదు. యువరాజా! ఏమిటి? మా బావ వినోదని చంపాడా? అబద్ధం, నేను నమ్మను. నమ్మనంటే ఎట్లా? మీ బావను బంధించి తీసుకువెళ్లారు. రేపు విచారించి ఉరి తీస్తారు. బంధించారా? ఉరి తీస్తారా? విక్రముడు బంధించారా అత్తయ్య? నా విక్రముని బంధించారా? ఎందుకు? అదంతా తర్వాత చెప్తాను. ముందు మనం వెళ్ళి రక్షించుకోవాలి. పదండి అత్తయ్య. రండి అత్తయ్య, రండి.